నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ పైకి బాలేదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు నిన్న తెలంగాణ భవన్లో సమావేశాలు మాట్లాడుతూ ఈ యొక్క కృష్ణా నదీ జలాలపైన ఉద్యమం చేస్తామని బీరాలు పలకడం జరిగింది. ఎట్లుందంటే గిల్టీ విల్ ఆల్వేస్ ఫియర్, తప్పు చేసినోడు ఎప్పుడైనా భయపడతాడు. ఉల్టా చోర్ కోత్వాల్కు డాట్ అయిన పద్ధతిలో ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మొదటి అంశమే నీళ్లు, నిధులు, నియామకాలు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడినారు 10 సంవత్సరాలు. ఈరోజు ఉద్యమం చేస్తూ ఉంటారు. ఎందుకోసం? ఈ 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా గడిచిన 5 సంవత్సరాలు, అంతకుముందు ఆయన అల్లుడు గారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు. అంటే ఇద్దరు కలిసి ఈరోజు పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వరుస కట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం 4-5 సీట్లను సాధించుకోవాలనే పద్ధతిలో. అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో ఎట్లయితే 2014 ఎన్నికల ముందు ఎన్నైతే హామీలు ఇచ్చి ఇవన్నీ మనం వల్ల వేయాల్సిన అవసరం మీకు తెలుసు, మాకు తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏమేమి చెప్పిన ప్రజలకు ఏమేమి చేసినని కింద ఇది మళ్ళీ కొత్త నాటకానికి తెర తీయడం జరిగింది. రోజున రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం మాట్లాడారు కేసీఆర్ గారు? చాలా సందర్భాల్లో ప్రతి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రతి అక్షరం కూడా నాకు తెలిసే పెట్టిండ్రు, నేనే డిక్టేట్ చేసిన పద్ధతిలో మాట్లాడింది. అవునా కాదా? మరి అందులో స్పష్టంగా ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అని రాయడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ సమైక్య రాష్ట్రానికి సంబంధించి ఆనాడు నుండి 811 టీఎంసీలు కేటాయింపు జరిగింది. అదే బచావత్ ట్రిబ్యునల్లో నాగార్జున సాగర్కి సంబంధించి శ్రీశైలం సంబంధించి ప్రస్తావించడం జరిగింది, ప్రాజెక్టులు నిర్మాణం జరిగినట్టుగా. సో దానికి అనుగుణంగా కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేయడిందో కేఆర్ఎంబి మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడిందో దానికి సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లోనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఆ చట్టంలో దాన్ని మార్చమని చెప్పడం జరిగింది. తర్వాత కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కృష్ణా రివర్ బోర్డు ట్రిబ్యునల్ ఏదైతే తీర్మానిస్తూ ఈ ప్రాజెక్టులు చట్టం ప్రకారం అంటే రీఆర్గనైజ్ చట్టం ప్రకారం కేఆర్ఎంబి పరిధిలోకి వస్తున్నట్టుగా మేనేజ్మెంట్ కూడా ఇవి టేక్ ఓవర్ చేసే పద్ధతిలో అంటే వాళ్ళ కంట్రోల్ ఉండే పద్ధతిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కోర్టులో వీళ్ళు కేసు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాపసు తీసుకున్నారు. ఏమని వాపసు తీసుకున్నారు? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ కేఆర్ఎంబి ఈ అపెక్స్ బాడీ మీటింగ్ జరిగిన సందర్భంలో మీరు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసిన కేసు రిటర్న్ తీసుకుంటేనే మేము దీనిపైన ఏమని అంటే రిటర్న్ తీసుకునే సందర్భంలో మేము చట్టం ప్రకారము క్లాస్ 3 ప్రకారము ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంలో అధీన ఉన్నటువంటి లా బోర్డుకు రిఫర్ చేసి దీన్ని పరిధిని తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేటువంటి సలహాకు పంపుతాం. దాని తర్వాత వచ్చిన దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పని చెప్తే వీళ్ళు కేసును వాపసు తీసుకున్నారు. అసలు వాస్తవంగా అడగాల్సింది ఏంది? ఎప్పుడైతే ఒకటి కాదు 2 కాదు, వాస్తవంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 68.5% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32 ఏపీ రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఆ యొక్క క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రపోర్షన్లో నీటి వాటాలు ఉండాలి, నీటి హక్కులు కల్పించాలని అంతర్జాతీయ చట్టం కూడా ఉంది. ఇవేవి పట్టించుకోకుండా కేసు వాపసు తీసుకున్నారు. అంటే ఈ మాత్రం అవగాహన లేదా? మీరు ఏమడగాల? కేంద్ర ప్రభుత్వం ఒక గజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గజెట్ కూడా రిలీజ్ చేసి ఆ గజెట్ ప్రకారం చూస్తే కూడా అందులో స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి కానీ ఎస్ఎల్బీసీ ప్రస్తావన లేదు గజెట్లో. కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టుల పేర్లు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. కనీసం అప్పుడు కూడా వీళ్ళు మేల్కోలే, అడగాలి కదా. మరి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమో గజెట్లో, కేంద్ర ప్రభుత్వ గజెట్లో వాటి గురించి ప్రస్తావించారు. పాలమూరు అంటే పిఆర్ఎల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ యొక్క ఎస్ఆర్ దీనికి సంబంధించిన శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ సంబంధించి కానీ వాళ్ళు ప్రస్తావించాలి. అప్పుడు కూడా వీళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయలే, డిమాండ్ చేయలే మా హక్కులు మనకు రావాలని కింద. వాస్తవంగా ఈ వాటర్ కోసం మన తెలంగాణ రాష్ట్రం కొట్లాడాం కాబట్టి 100% దానిపైన మనం వీళ్ళు డిమాండ్ చేయాలి, అడగలే, హక్కుల కోసం కొట్లాడలే. అంటే చేతులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో చట్టాలు పాస్ చేసినప్పుడు అంటే అది జిఎస్టీ కావచ్చు, అట్లాగే రైతు చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కాబట్టి కానీ టోటల్గా సపోర్టెడ్ లేదు, ఈవెన్ స్పీకర్తో సంబంధించి కూడా. మరి అప్పుడు కూడా మాట్లాడలే, అడగలే. మరి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి అవి ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగా గజెట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మనది కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఒక జీవో ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాలైనా ఎందుకు ఈ ప్రాజెక్టును పాలమూరు కృష్ణానది పైన ఉన్నటువంటి మొదటి ప్రాజెక్టు ఇలా పాలమూరు రంగారెడ్డి సంబంధించి ఎందుకు మీరు పర్యావరణ తెచ్చుకోలేకపోయినరు? గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు కదా. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంతా కూడా ఆన్లైనే కదా. కేంద్ర ప్రభుత్వానికి మీరు వత్తాసు పలికింది మీ చేతిలో ఉంది కదా. 2:1 స్పష్టంగా కనపడతా ఉంది కదా. మరి అయినా ఎందుకు తెచ్చుకోలే పర్మిషన్స్? ఎందుకు రాలే? ఎందుకు పూర్తి చేయలే? కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినామని చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే? ఎందుకు ముందుకు పోలే? అంటే ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఎట్లయితే మనకు నీటి కేటాయింపులు నాగార్జున సాగరు ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు 1976 కంటే మొదలే ఉన్న కారణంగా
ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ కారణంగా మనకు 811 టీమ్స్ ఇచ్చారు. వాస్తవంగా పరివాహక ప్రాంతం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, అలాట్మెంట్ ఎక్కువ కావాలి. అంటే ఈ ప్రాజెక్టులు కట్టిన కారణంగా దాన్ని పరిగణలో తీసుకుని అలాట్మెంట్ చేశారు. మరి మీరు ఇన్ని సంవత్సరాలైన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేఆర్ఎంబీలో రివర్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది అంటే మీ అంతలకు మీరే వాడికి అవకాశం కల్పించారు. ఎందుకు సంతకాలు పెట్టవలసి వచ్చింది? ఈ సంతకాలు పెట్టకపోతే నీళ్లు రావా కిందికి? ప్రాజెక్ట్ మన భూభాగం లేదా? శ్రీశైలంగా నాగార్జున గేట్ మన పరిధిలో లేవా? ఎందుకు అగ్రి అయ్యారు? ఎందుకు ఒప్పుకున్నారు? అంటే మీరే ఇండైరెక్ట్గా వాళ్లకు ఒక రైటు కల్పించే కార్యక్రమం చేశారు. మళ్ళీ కృష్ణా జలాలపైన ముసలి కళ్ళు కారుస్తూ ఉన్నారు మాకు రాలేని కింద. ఆ ప్రకారం చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద మనకు అలొకేషన్ వాటరు యాక్చువల్గా 100 TMs పైన ఉంది. గతంలో 100 TMs అలొకేషన్ ఉంటే 2014-15లో కేవలం 30% వాడుకున్నారు. అంటే 69% నీళ్ళు వాడుకోలేదు సార్. నీళ్ళు ఉన్నాక తెలంగాణ వచ్చిన తర్వాత 2015-16లో కూడా 64% వాటర్ మీరు ఏపీ వాడుకుంటే మనం 35 వాడుకున్నాం పర్సెంటేజ్. అంటే మనకు వచ్చినటువంటి 100 ఎకరాలకు గాను 100 TMs ఉంటే 30 TMs వాడుకున్నాం. వరుసగా 14-15 అయినా, 15-16 అయినా, 17-18 అయినా, 17-18-19 వరుసగా కేవలం 28-29% మాత్రమే వాడుకోవడం జరిగింది. అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్ళు వాడుకోలేకపోయి మీరు గాలి వదిలేసారు, పట్టించుకోలే. మళ్ళీ ఈ రోజున ముసలి కన్నీరు గారుస్తూ మాటలు మాట్లాడుతారు. మరి పెద్ద ఉద్యమం చేస్తామని మాట్లాడుతారు. మీరు కనీసం రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం మనం చేసిండ్రా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అట్లాగే SLBCకి పర్మిషన్ మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిందా? మీరు కోరిందా? కోరలేదు, తీర్మానం చేయలేదు, కేంద్రం అడగలేదు, ఉద్యమం చేయలే. మనకు ఉన్నటువంటి మార్గాలు ఇవే కదా. ఉన్న ఒక్క కోర్టు కేసును కూడా వాళ్ళు లా బోర్డుకు రాసి వాళ్ళ సలహా తీసుకుంటే మీరు విత్డ్రా చేసుకుంటే మేము సలహా తీసుకుంటారు. అంటే మీరు సలహా తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వం చెప్తే మీరు కోర్టుకెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటారా? మీకు హామీ ఇస్తున్నా మీరు విత్డ్రా చేసుకుంటే మీ చట్టం యొక్క కృష్ణా జలాల ఏ నిష్పత్తి ఉండాలో నిష్పత్తి ప్రకారం మీకు నీళ్ళు ఇస్తామని హామీ ఇస్తేనే విత్డ్రా చేసుకోవాలా. ఇది స్పష్టంగా ఇవన్నీ కూడా రాసి ఉండడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్కటి కూడా మీరు పట్టించుకోకుండా ఈ రోజున మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. 21లో బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు? మన ప్రాజెక్టుల్లో ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినావు? ఎందుకు యాక్సెప్ట్ చేసిండ్రు? ఒక స్టాండ్ తీసుకోవాలా. ఏం మాట్లాడి కేసీఆర్? ఈ రాష్ట్ర పునర్విభజన చట్టం అన్నీ నాకు కనుసన్నలు జరిగినాయి, ప్రతి అక్షరం నాకు తెలుసు అన్నావు. మరి ఉంటే ఈ ప్రకారం ఎందుకు వచ్చింది? ఈ 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే? పెద్ద మేము పోరాట యోధులం వీరులని మాట్లాడారు కదా, మరి ఎందుకు మీరు ఒప్పుకున్నారు? ఎందుకు దీనిపైన నోరు మెదపలేదు? ఎందుకు దీనిపైన కొట్లాడలేదు? మరి అట్లాగే ఈ కృష్ణా గోదావరి బోర్డులు వెళ్తున్నాయో వాటి నిర్వహణ కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది కదా. మీరు ఎట్లా కేటాయిస్తారు? మన నీటి హక్కు నీటి వాటర్ రానప్పుడు ఎందుకు కేటాయించారు? ఎవరు కేటాయించమన్నారు? అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ సపోర్టింగ్ ఏపీ. గత మాటల గురించి తెలుస్తూ ఉంది కదా. నగరి పోయినప్పుడు ఆమె ఎవరు ఎమ్మెల్యే రోజా ఇంటికాడ ఫోన్ చేసిన తర్వాత ఏం మాట్లాడినరు? రాయలసీమను రతనాల సీమ చేస్తామని. అరే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి పెద్దగా చేసి ఇన్ని తీసుకుపోయిన సందర్భం తర్వాత ఆ తర్వాత కూడా
వాళ్ళకి పోతిరెడ్డిపాడులో కూడా యాక్చువల్గా వాళ్ళకున్న అలాట్మెంట్ కేవలం 35 టీఎంసే, అంటే మద్రాసు కావచ్చు పోతిరెడ్డిపాడుకు సంబంధించి. కానీ వాళ్ళు తీసుకుపోయింది ఎంత? గడచినటువంటి కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో 100 టీఎంసీ తీసుకుపోయారు. అలొకేషన్ 34 ఉంటే 100 టీఎంసీ తీసుకుపోయారు. మనకు నాగార్జున సాగరు లెఫ్ట్ కెనాల్లో మనకు రైట్ఫుల్గా ఉన్నటువంటి 100 టీఎంసీ పైన అలొకేషన్ ఉంటే, గత ప్రభుత్వం కూడా 100 ఉంటే 160 టీఎంసీ మనం వాడుకోవడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు 120, 130, 140, 160 టీఎంసీ వరకు కూడా మనం అందులో నీళ్ళు వాడుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ 30% వాడలే, అంటే ఉన్న నీళ్ళనే వాడేటువంటి కార్యక్రమం చేయకపోగా అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలంటే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. అసలు ఇది మొత్తానికి కారణం ఎవరన్నట్టు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 207 టీఎంసీలు రావాల్సి ఉండే మనకు అసలు లెక్క ప్రకారం. ఈ రోజు దాకా నోరు మూసుకొని కోర్టుకెళ్ళి కేసులు వాపసు తీసుకొని ఉన్న నీటిని మాట్లాడకుండా, దానిపైన ఒత్తిడి చేయకుండా, కేంద్ర ప్రభుత్వ చట్టాలకు మీరు సలహా వాళ్ళ యొక్క సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా అంటే మాటలు మాత్రం కోటలు దాడినాయి, సహకరించారు. అట్లనే రాయలసీమ లిఫ్టు కట్టడానికి సహకరించింది ఎవరు? ఇలా మాట్లాడిన దానిలో ఉంది, వీడియో రికార్డు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, పట్టుదల వ్యక్తి, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణానదిలో పడేసి ఇద్దరం వాడుకుంటారు మాట్లాడారు. మరి అప్పటిదాకా ఈ కృష్ణానది నీళ్లను మరి రాయలసీమకు తీసుకుంటే ఎందుకు మరి మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు పోరాటం చేయలే? రెండవది, శ్రీశైలమైన నాగార్జున సాగర్ అయినా ఈ 2 ప్రాజెక్టుల భూభాగం సగం తెలంగాణ ఉంది, సగం ఏపీలో ఉంది. అది శ్రీశైలమైన సాగర్ అయినా సగం గేటు తెలంగాణ, సగం గేటు ఏపీలో ఉన్నాయి. మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకోకుండా మీరు పట్టుదల ఉంటే మీరు 64, 36కు మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టకుండా ఉంటే ఒత్తిడి పెరిగేది, ఒత్తిడి పెంచాలి కదా. అంటే మీ చేతిలో ఉన్నదాన్ని మీరు వాడుకోకుండా వదిలేసి రాయలసీమ లిఫ్ట్కు సహకరించినటువంటిది కేసీఆర్. జగన్తో చర్చలు జరిపి అదేది ప్రగతి భవన, బానిస భవనం, అంటే ఇవన్నీ కార్యక్రమం చేసి ఈ రోజున రోజుకు 8 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడుకు సంబంధించి, అంటే 50 మీటర్లు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కేవలం 50 మీటర్లు ఎత్తి పోతిరెడ్డిపాడులో పోసి 8 టీఎంసీ తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలోనే 14 సంవత్సరంలోనే ఇక కాళేశ్వరం కంటే మొదలు జూరాల నుంచి ఇవే 6 టీఎంసీలు 8 టీఎంసీలో పంపులు పెట్టి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఒక 100, 150, 180 టీఎం రిజర్వ్ చేసుకుంటే, స్టోర్ చేసుకుంటే ఇలా గతి పట్టేది కాదు కదా. ఎందుకు చేయలేదు మరి ఆ పని? అంటే ఆ మాత్రం సోయి లేదా? రాయలసీమ రోజుకు 6 టీఎంసీ 8 టీఎం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళ పంపులు పెట్టే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి మనకెందుకు? మన ధనిక రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటే ఆదాయం తక్కువ ఆంధ్ర. మరి ధనిక రాష్ట్రమైన మనమేమో పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంసీ లిఫ్ట్ చేస్తాం, 20 లక్షల ఎకరాలు. వాళ్ళేమో అంటే క్యాచ్మెంట్ ఏరియా లేకుండా, వాటర్ అలొకేషన్ లేకుండా వాళ్ళు రోజు 8 టీఎంసీ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు శ్రీశైలం 30 రోజుల మొత్తం కాలేపోతుంది. మనం అదే కనుక జూరాల్సి లిఫ్ట్ చేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఇవన్నిటికి కారణం కేసీఆర్ కాదా? 1 కాదు 2 కాదు. ఈ రోజున అంటే గ్రావిటీ ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి కృష్ణా జలం కూడా ఏపీకి తీసుకుపోతూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు సహకరించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా జరిగినాయి. రాయలసీమ ఎత్తిపోతల పనుల కోసం ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లకు 2025 ఆగస్టు 10తో గడువు ముగిస్తే అంతకంటే 5 రోజుల ముందే ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. యాక్చువల్గా స్టార్టింగ్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచిందే
మన యొక్క కోర్టు కేసు వేసిన సందర్భంలో అప్పుడు పిలవడం జరిగింది, దానికోసం ప్రత్యేక పిలవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు సరెండర్ అయ్యి రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తి సరెండర్ అయ్యే కార్యక్రమం చేసి ఈ రోజున మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు అంటున్నట్టుగా మేము ఉద్యమం చేస్తున్నామంటారు. చేయాల్సినప్పుడు చేయలే, నిలదీయాల్సినప్పుడు నిలదీయలే. కనీసం అడగాలి కదా, ఎందుకు గజెట్లో రాయలసీమ ఇవన్నీ పెట్టిండ్రు, ప్రతి ప్రాజెక్టు పోతున్నట్టు పడుతుందా అన్ని ప్రాజెక్టులు పెట్టిండ్రు గజెట్లో, మనవి లేవు ఎక్సెప్ట్ కలవకుర్తి తప్ప. మరి అప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం అడగాల, అడిగిందా? అసలు లెటర్ రాసిందా? రాయలే. అసలు తీర్మానం చేసిందా? చేయలే. ఏ ఒక్కటి కూడా చేసే పనులు చేయకుండా ఇలా కాళేశ్వరం కోసం మాత్రం లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు కోసం మేలు కోసం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే నిజమైతే, నిజంగా ఆ తపన చింతన ఉంటే, ఆ నిజాయితీ ఉంటే 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ టెండర్స్ ఇలా హరీష్ రావు అయినా కేసీఆర్ సమానం చెప్పాలా. 1,80,000 టెండర్లు పిలిస్తే సుమారుగా 100 టెండర్లు, ఏ ఒక్క టెండర్లో కూడా 1% 2% లెసుకు రాలే. అన్ని 0.1, 0.2, 0.3, 0.5, 0.6. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా సాధ్యమైంది? గతంలో అయినా 30, 40, 50% లెస్సులు పడేది. మరి ఎట్లొచ్చింది ఇది? అంటే వీళ్ళకి కలబడ్డదా? వీళ్ళ కాంట్రాక్టర్లకు మీరు కాదా చేసింది, నామినేషన్ ద్వారా ఇచ్చింది, ఇది నీకు ఇది నీకు అని బాటర్ సిస్టమ్ మాదిరిగా క్విట్ కోప్రో కాదా ఇది? 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్యోగం చేసి నీటి హక్కులను వదులుకొని చేసే పని చేయకుండా ఈ రోజున ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా బుకాయించే మాటలు మాట్లాడుతున్నారు. మామాలు ఇద్దరు కూడా స్పష్టంగా రేపు అసెంబ్లీ ఉంది కదా, రేపటి నుంచే కదా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా, ఎక్కడైనా మేము అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేమేదో ఆ ప్రాజెక్టుల పైన పెద్దను అప్పగించడం మాట్లాడుతున్నాం. చూపిస్తారా ఎక్కడైనా? ఎక్కడ చూపిస్తారా? మీరు సంవత్సరాలు నిద్రపోతే పట్టించుకోకపోయినా ఇలా మా ప్రభుత్వము మర్నాడు 2వ నాడే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది. మరి మీరు రాసిన దానిలో కూడా మినిట్స్ ఉన్నాయి, రేపు అసెంబ్లీలో మొత్తం కాగితాలతో సహా చూపిస్తాం. మీరు రాసిన దానిలో కేసీఆర్ ఉన్నప్పుడే అదే కేఆర్ఎం ఎంపీకి సంబంధించి అపెక్స్ బాడీకి సంబంధించి మినిట్స్ ఉంది స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా చాలా అంశాలు ఎవిడెన్స్ ఉంది. నేను ఉట్టిగా మాట్లాడలే. అంటే ఇంత బుకాయించి మాట్లాడితే అంటే ప్రజలను తికమక చేసి రాజకీయ లబ్ధి చేయడం కోసం తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం శిక్ష చేసుకుంటారు? ఏం శిక్ష పడాలి మీకు? ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు, అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది. ఎప్పుడైతే ఆ చట్టంలో ఆ నిబంధన ఉన్నప్పుడు డే 1 నుంచే ఫైట్ చేయాలా, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాల, 10 సంవత్సరాలు తక్కువ సమయమా? 100% ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది.
ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు. ఫైట్ చేస్తాం అన్ని రకాల. మీ లెక్క తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం. ఏ ఒప్పందంలో కూడా 64, 36 లేదు, బచావతులు లేదు, బచావత్ ట్రిపుల్ లేదు. యుటిలిటీ అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానది జల వాటాలో 4 రాష్ట్రాలకు మళ్ళీ పునర్విభజన పంపకం చేసుకోవాలా. డెఫినెట్గా అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ఏదైతే ఈ యొక్క పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రపోర్షనల్ డివిజన్ ఉంది. సో దాన్ని భిన్నంగా ఎట్లా ఒప్పుకుంటాం? మీరు ఎందుకు సార్ అసలు గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు సంతకాలు ఎందుకు పెట్టినరు 64, 36కు? దట్ విల్ నాట్ క్రియేట్ రైటా? అది హక్కు ఏర్పడదు వాళ్ళకు. ఎందుకు చేయకపోతే ఏమవుతుంది? చెయ్యకపోతే ఏమవుతుండే అంటే శ్రీశైలం గేట్లు, నాగసారి గేట్లు మూసుకుపోతుండేనా? తెరవకుండా ఉంటుంటివా? ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి ఆంధ్ర పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ కబ్జా చేసినప్పుడు మన రాష్ట్రం లేదా? మన యంత్రాంగం లేదా? మన పరిధిలో ఉన్నట్టు శ్రీశైలం గేట్లు ఉన్నాయి, నాగసాగర్ గేట్లు ఉన్నాయి. మీరు సంతకాలు చేయకపోయినా మన వాటర్ అంటే ఆ ఒత్తిడి పెరిగేది, మన వాటర్ మనకు వచ్చేది, తీసుకునే హక్కు మనకు ఉంది. అప్పగించడానికి లెటర్స్ లేవు, పాడు లేవు, స్పష్టంగా మొత్తం కూడా రికార్డు ఉంది. మీకు అందరు కూడా మొత్తం కూడా సెట్లు తయారు చేసి ఇస్తా. ఏదైతే అపెక్స్ ట్రిబ్యునల్లో, అపెక్స్ కోర్టులో జరిగినటువంటి చర్చలు కావచ్చు, మినిట్స్, అట్లాగే కేఆర్ఎంబిలో ఉన్నటువంటి మినిట్స్, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాసినటువంటిది ఎవరి సంతకం మొత్తం ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన 2 మాసాల ద్వారా ఏం జరిగింది, గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ యొక్క నీటికి సంబంధించి, కృష్ణా నది వాటాకు సంబంధించి ఏమేమి రాసి ఏమేమి సంతకాలు పెట్టారు, సింపుల్ కనపడతా ఉన్నాయి. కోర్టు ఇప్పుడు ఒకటే లెక్క అన్న లేదంటున్నా, చూపించాలంటున్నా, మాట చెప్పడం కాదు. యూ హ్యావ్ టు షో ది రికార్డ్. నేను స్పష్టం ఒక్క నిమిషం అన్నం ఉడికిందాలో చూడాలంటే 2 మెతుకులు పట్టుకుంటే చాలు. 2 అంశాలు చెప్పిన. కోర్టు నుంచి ఎందుకు విత్డ్రా చేసుకున్నప్పుడు ఏదైతే అపెక్స్ బాడీ ఉందో మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని లాకు రిఫర్ చేస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాకు రిఫర్ చేస్తాము. లాకు రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు అడ్వైజ్ వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అంటే దానికి కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటారా? ఎవిడెన్స్ ఉంది. ఆ మినిట్స్ కాపీస్ మొత్తం మీకు ఇప్పుడు కాపీసు 1 గంట లోపల మొత్తం ప్రింట్ చేసి సెట్లు చేసి తయారిస్తా. మొత్తం నేను టోటల్గా బచావత్ ట్రిపుల్ తెప్పించిన, కేఆర్ఎంఈ మినిట్స్ తెప్పించిన, గజెట్ నోటిఫికేషన్ తెప్పించిన, అవన్నీ కూడా పేపర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇస్తాం. మీకు మొత్తం సెట్టే ఇస్తాం. రేపు అసలు మాట్లాడతాం కాదు, మాకు కాగితాలు నేను అంటున్నా. అధిక నోటి మాట కాదా బాబు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మా ప్రభుత్వం కూడా అప్పచెప్తామని ఎక్కడ కూడా రాసి ఇవ్వలేదు, ఎక్కడ సంతకాలు పెట్టలేదు. గత ప్రభుత్వమే మీరు 64% వాడుకొని మేము 30% వాడుకుంటాం, ఇది తేలేంత వరకు రాసి సంతకాలు పెట్టించిండ్రు. సంతకాలతో సహా ఉన్నాయి. దానివల్ల గజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గజెట్ రిలీజ్ చేసింది అప్పుడు 2000 అప్పటికల్లా ఇప్పటికల్లా మాట్లాడాలి కదా. సో దాన్ని ఛాలెంజ్ చేయాలి కదా, అడగాలి కదా, ఏది అడగలే కదా. అంటే స్పష్ట కేవలం ఇది చేసినంత చేయాల్సింది చేయకుండా నిద్రపోయి ప్రజాధనాన్ని లూటి చేసి నీళ్లు వాళ్ళు దొరికిపోతూ ఉంటే నిద్రపోయి ఉన్న హక్కునే వాడుకోకుండా, ఉన్న నీటిని వాడుకోకుండా, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎట్టనే చేసి
మళ్ళీ 4 ఓట్లు సంపాదించుకోవాలి, 4 సీట్లు సంపాదించుకోవాలని ఒక దుష్టబుద్ధితోటి మాజీ ముఖ్యమంత్రి గారు నాటకాలు ఆడలో దిట్ట. చూడలేదా? డబుల్ బెడ్రూము, దళితుల 3 ఎకరాలు, ఇట్లా రకరకాలు ఎన్ని చెప్పిండు. ఇది కూడా అందులో భాగమే. ఎన్నికలప్పుడు రాగానే ఏదో ఒకటి ముసలి కన్ను కావడం, ఏదో ఒకటి నాటకాలు తెరలేపడం, మళ్ళీ ఎన్నికల తర్వాత అది తుంగలు దొక్కడం. ఆయన పరిపాటి అదే జరుగుతూ ఉంది. ఎవిడెన్స్ ఉందంటున్నా మీకు. మీకు ఇప్పుడే ఇస్తా 1 అవర్ లోపల మేము మొత్తం జిరాక్స్ కాపీలు ఇస్తా. ఇప్పుడే 1 అవరే. ఇక్కడి నుంచి ఏం పోను, 1 అవర్ లోపల ఇస్తా. ఇప్పుడు గత ప్రభుత్వమే ఏ స్థాయిలో పోరాటం చేయాలో ఆ స్థాయిలో పోరాటం చేయకుండా అవకాశం ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పాస్ చేసిన అన్ని బిల్లులకు వత్తాసు అవకాశం ఉన్నా అడగాలి కదా. నీవి చేస్తే మాకు పాలమూరు ప్రాజెక్టు కానీ కృష్ణావాడము నాకు హక్కులు కేటాయిస్తే మేము చేస్తాను చెప్పాలా? ఎందుకు చేసినాం మరి? ఏ లాభాపేక్షతోటి, దేనికోసం? ఇది సింపుల్ కదా. ఎందుకు చేసిన మరి? కనీసం అడగలేదంటున్నా. అసెంబ్లీలో ఈ పాలము లిఫ్ట్ అయినా ఇతర పార్టీకి సంబంధించి కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం అయినా చేయాలన్నా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అడగాలన్నా? పునర్విభజన చట్టము లోపభూయిష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేదే సాగునీటి కోసం, నీళ్ళ కోసం. ఇది మాకు తెలంగాణ ఇచ్చి కూడా మీరు వీటిపైన మాకు ప్రపోర్షనెట్గా నిష్పత్తి ప్రకారం ఈ యొక్క పరివాహక ప్రాంత ప్రకారం మా వాటా ఇంత వస్తుంది, 70% దాకా వస్తుంది, వాళ్ళకి 30 వస్తుంది. ఆ ప్రకారం చేస్తే తప్ప మేము దేనికి సహకరించాలని చెప్పాలి కదా. చెప్పిండ్రా? అడిగినరా? ఏది లేదు. మళ్ళీ భూకాజ మాట మాట్లాడుతున్నారు. ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇవన్నీ మీకు కాయిదాలు ఇస్తాం.